బీఆర్ఎస్లోకి వెళ్ళి బిస్తర్ చదువుకొని ఓ మాజీ మంత్రి కారుకు కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతుండట. ఇడికే గులాబీ గుడిసెలకి వెళ్ళి అందరు పోతుండ్రని ఆపవశం కాక కేసీఆర్ సార్ గుండె వాలుగుతుంటే ఇప్పుడు మల్లెవోలు మాజీ ముఖ్యమంత్రి గారికి రాజీనామా లేక పంపిర్రు. ఎవరు ఆ మాజీ మంత్రి అంటారా చెప్తాపాన్రి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మునిషి మేడం ముంగట ఉన్న మనిషి కారు పార్టీ ఏలువడిల గుల్లు గోపురాల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ లెక్కనే ఉన్నట్టు లేడు. ఉండుడేంది మాజీ ఆలయాల మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సారే మర్యాదకు మారు పేరు మంచితనానికి మరో పేరు అన్నట్టు ఎంత పద్ధతిగా శాల్వ కప్పుతున్నాడో కదా. సారు కూడా మర్యాదగా మెడలోంచి 3 రంగుల జెండాను భుజాల మీద ఏపించుకున్నాడు. కానీ సచ్చేదాకా కేసీఆర్ సారు నడిచే తొవ్వను ఇడిచిపెట్టేదే లేదు. కాటికి పోయినా కారు పార్టీతోనే ఉంటానని మొన్నటిదాకా చెప్పి ఇప్పుడెందుకు ఇట్లా చెప్పక చేయక చేయి పార్టీలో షరీక్ అయిందంటే ఏమో మరి. ఇందిరమ్మ రాజ్యమే ఇంకా 10 ఏళ్ళు తెలంగాణలో ఏలుబడిలో ఉంటుంది. అధికారంలో లేని ఆ గులాబీ గుడిసెల ఎన్ని దినాలని బిక్కుబిక్కుమనుకుంటా ఉంటావు. మా కాంగ్రెస్ పార్టీలకు రాయే వస్తువా అంటే నీకు మంచి మంత్రి పదవి ఇస్తా అని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమన్నా చెప్పిండా ఎట్లా అంటే ఏమో గానీ కారును దిగి శైల మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి సారు చేతులైతే కలిపిండు.